శాంతి. నమస్తే. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. కథలంటే మనందరికీ చాలా ఇష్టం ఉంటుంది కదా. కథలు ఎవరైనా చెప్తున్నారు అంటే అందరూ వెళ్ళి చక్కగా వింటారు. అసలు ఒకప్పుడు భారతదేశంలో మనం పురాతనమైన గుడులు చూసామనుకోండి, ప్రతి గుడికి ఒక స్టేజ్ లాగా కడతారు. ప్రతి గుడిలోనూ ఉంటుంది. ఆ స్టేజ్ ఎందుకంటే ఒకప్పుడు దేవాలయం అంటే కేవలం పూజలు పునస్కారాలకే కాదు, అది ఒక చెప్పాలంటే ఇప్పటి భాషలో చెప్పాలంటే అది ఒక కమ్యూనిటీ హాల్ కూడా. సాయంత్రం అయ్యేసరికి అక్కడ డాన్స్ ప్రోగ్రామ్స్, సంగీత కచేరీలు, బుర్ర కథలు, హరికథలు అన్నీ కూడా దేవాలయం యొక్క ప్రాంగణంలోనే వాళ్ళు అక్కడ కొంచెం స్టేజ్ లాగా రాతి కట్టడం స్టేజ్ ఉంటుంది, అక్కడే వేసేటువంటి వారు. వేసి చక్కగా మంచిగా హరికథలు చెప్పేవాళ్ళని, బుర్ర కథలు చెప్పేవాళ్ళని పిలిచి వాళ్ళతో మంచి మంచి కథలు వాళ్ళు చాలా మనోరంజకంగా చెప్తారనమాట. ఒక రామాయణం అవ్వచ్చు, భారతం అవ్వచ్చు, అది అందరికీ కూడా చాలా మంచి ఆహ్లాదంగానూ అనిపిస్తుంది. దానివల్ల వాళ్ళు ఎన్నో మంచి మంచి పురాణాలని వీటన్నిటినీ కూడా వినేటువంటి వారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆ సంప్రదాయం అంతా ఆల్మోస్ట్ కనుమరుగైపోయింది. కొన్ని ప్రదేశాల్లో అది ఒకప్పుడు ఇలా ఉండేది అని చెప్పి దాని మోడల్ చూపిస్తూ ఉంటారు. కానీ నిజంగా హరికథలు, బుర్రకథలు, యక్షగానం ఇవన్నీ కూడా పోయాయి. కానీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది అక్కడ చెప్పినటువంటి మంచి మంచి కథలు. అలాగే మన పురాణాల్లో మహా ఋషులు ఎవరైతే అవి రచించారో, కానీ ప్రతి పాత్ర ద్వారా ఒక అమూల్యమైనటువంటి ఆధ్యాత్మిక విషయాన్ని వాళ్ళు మనకి తెలియచేయడానికి ట్రై చేశారు. ఎందుకంటే డైరెక్ట్గా చెప్పామనుకోండి అది మనకి నచ్చదు అంటే ఇంట్రెస్టింగ్గా అనిపించదు, బికాజ్ దెర్ ఈజ్ నో ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఇన్ ఇట్, రైట్? సో అందుకని దాన్ని మంచి కథల రూపంగా రచించి చెప్పడం వల్ల దాని యొక్క ఆధ్యాత్మిక విలువలు ఏవైతే ఉన్నాయో అది మనకి బాగా అవగతమవుతుంది అన్నమాట. అలాంటి కొన్ని అద్భుతమైనటువంటి పాత్రల్ని మనం తెలుసుకుందాము. అయితే మనకి బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి పాత్రల గురించి అయితే మనకి బాగా తెలుసు. మహాభారతంలో పాండవుల గురించి, కౌరవుల గురించి మనకి తెలుసు. రామాయణం యొక్క పాత్రలు తెలుసు, భాగవతం గురించి తెలుసు. కానీ వీటిల్లోనే కొన్ని చిన్న చిన్న కథలు అనేటువంటివి ఉంటాయి. అవి అంత ప్రాచుర్యం కాకపోవచ్చు, కానీ వాటి వెనకాతల చాలా మంచి చరిత్ర అనేటువంటిది ఉంటుంది. అలాంటి ఒక కథ మనం ఇవాళ తెలుసుకుందాము. జనకుడు అష్టావక్రుని కథ. జనక మహారాజు వాస్తవంగా చాలా ఆదర్శవంతమైనటువంటి రాజు అన్నమాట. జనక మహారాజు ఆయన కమల పుష్ప సమానమైన జీవితం అని మనం అంటాం కదా. ఆధ్యాత్మికతను కమల పుష్ప సమానమైన జీవితం అంటారు. అంటే బురదలో ఉంటూ కూడా స్వచ్ఛంగా దాని యొక్క సౌందర్యాన్ని కాపాడుకుంటుంది కమల పువ్వు. అలాగే జనక మహారాజు మిథిలా నగరానికి రాజై కూడా ఆయన రాజ ఋషిలాగా, అంటే ఒక సన్యాసిలాగే ఆయన జీవితాన్ని జీవించారు. సో అలాంటి జనకుడు అష్టావక్రుని కథ మనం ఇప్పుడు తెలుసుకుందాం. అష్టావక్రుడు అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే ఆయనకి శరీరం 8 వంకర్లు తిరిగి ఉంటుందంట, అందుకని అష్టావక్రుడు అని చెప్పడం జరిగింది. అయితే జనక మహారాజుకి చాలా జ్ఞానం యొక్క పిపాసి అన్నమాట. ఆయన వారికి ఆత్మజ్ఞానం పొందాలి అని ఉంటుంది. వారికి ఆత్మజ్ఞానం పొందాలి అని చెప్పి మొత్తం రాజ్యమంతా తిరుగుతారు వారు. అలాగే పెద్ద పెద్ద పండితుల్ని, విద్వాంసుల్ని కూడా పిలుస్తారు. కానీ అందరూ చెప్తూ ఉంటారు, కానీ ఆయనకి ఇది కరెక్ట్ అనేటువంటి ఒక ఫీలింగ్ రాదన్నమాట వారికి. అయితే ఒకరోజు అష్టావక్రుడికి ఈ విషయం తెలుస్తుంది. జనక మహారాజు ఆత్మజ్ఞానం పొందాలనుకుంటున్నారు, కానీ వారికి ఎవరు కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు అని. కాబట్టి ఒకరోజు రాజమందిరంలోకి వెళ్తారు. రాజమహల్లోకి వెళ్ళి, రాజ దర్బార్లోకి వెళ్ళి అష్టావక్రుడు తిన్నగా వెళ్ళి రాజసింహాసనం మీద కూర్చునిపోతాడు. రాజుగారి సింహాసనం మీద కూర్చోగానే అఫ్కోర్స్ వారి దేహము 8 రకాలుగా వంకర్లు తిరిగి ఉన్న కారణంగా అక్కడ కూర్చున్న పండితులు, విద్వాంసులు అందరూ కూడా వారిని చూసి హేళనగా నవ్వుతూ ఉంటారన్నమాట.
జనక మహారాజ్ గారు ఒక సైడ్ నుంచి ఇదంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. అష్టవక్రుడు వాళ్ళందరూ నవ్వులు అయిపోయే వరకు ఊరుకుంటారు. ఆ తర్వాత చెప్తారు, మీరందరూ ఎంతో ఆత్మజ్ఞానాన్ని రాజుగారికి చెప్పడానికి ప్రయత్నించారు కదా, కానీ మీరు కూడా 8 వంకర్లు తిరిగిన ఈ దేహాన్నే చూశారు తప్ప దీంట్లో ఉన్నటువంటి ఆత్మను మీరు ఎవరూ కూడా గుర్తించలేకపోయారు. ఆ ఆత్మకున్న దివ్యతను మీరు గుర్తించలేకపోయారు. అందుకనే మీరెవరూ కూడా రాజుగారి యొక్క జ్ఞాన దాహాన్ని తీర్చలేకపోయారు. ఎందుకంటే మీరు జ్ఞానాన్ని తెలుసుకున్నారు కానీ దాన్ని జీవించటం లేదు అని. జనక మహారాజ్కి ఇది చాలా బాగా నచ్చుతుంది. అష్టావక్రుల వారి దగ్గరికి వెళ్ళి అంటారు, నాకెందుకో మీరే నాకు సరైన జ్ఞానం ఇవ్వగలరు అని నాకు అనిపిస్తుంది, మీరు నాకు జ్ఞాన ప్రసాదం చేయండి అని అంటారు. ఇప్పుడు అష్టావక్రుడు అంటారు, రాజా, ఏదన్నా పొందాలి అంటే దేన్నన్నా వదిలేయాలి. నువ్వు దేన్ని వదలకుండా జ్ఞానాన్ని నువ్వు పొందలేవు. కాబట్టి నీకు ఆత్మజ్ఞానం లాంటి విలువైన జ్ఞానం కావాలి కాబట్టి నువ్వు నాకు 3 విషయాలను దానం ఇవ్వాలి అంటారు. తప్పకుండా ఇస్తాను, అడగండి అంటాడు. 3 విషయాలు ఏంటంటే, 1 తనువు, 2 నీ రాజ్యము, 3 నీ మనస్సు. రాజ్యాన్ని, తనువుని, మనస్సుని అడుగుతాడు. ఈ 3 ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా నాకు ఇవ్వగలవో అప్పుడు నీకు ఆత్మజ్ఞానం అర్థమవుతుంది అని చెప్తాడు. సరే, నేను మీకు ఇచ్చేశాను ఇవాళ నుంచి అని అంటాడు. తనువును నువ్వు నాకు ఇచ్చేసావు కాబట్టి ఈ తనువును నేను దేనికి చెప్తే నువ్వు దానికే వినియోగించాలి అంటాడు. తప్పకుండా అంటారు. అష్టవక్రుడు అంటాడు జనక మహారాజుకి, రాజు దర్బార్ బయట చెప్పులు ఏవైతే ఉన్నాయో నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో అంటాడు. సైనికుల కోపం వస్తుంది, మంత్రుల కోపం వస్తుంది. కానీ రాజుగారు ఏమనుకుంటారు, ఈ తనువును నేను దానం ఇచ్చేశాను, దానం పుచ్చుకున్న వాళ్ళు ఏం చేయమంటే నేను అది చెయ్యాలి అని చెప్పి వెళ్ళి చెప్పుల దగ్గరికి వెళ్ళి కూర్చోబోతాడు. అష్టావక్రుడు ఆపేస్తాడు. ఆపేసి అంటాడు, నీలో ఉన్నటువంటి అహంకారాన్ని చంపడానికి నేను ఈ మాట అన్నాను, నువ్వు ఈ పరీక్షలో కూడా గెలిచావు అంటాడు. 2వది, ఈ రాజ్యానికి నువ్వు నన్ను రాజు కింద పట్టాభిషేకం చేసి నీ రాజ కిరీటాన్ని, నీ రాజ ఉంగరాన్ని నాకు ఇచ్చేయాలి అంటాడు. అందరూ చాలా ఏడుస్తారు. ఇది నా రాజ్యం కాదని రాజుగారు అది కూడా అష్టావక్రుడికి ఇచ్చేస్తాడు. ఇంకన్నిటికన్నా కష్టమైనటువంటిది ఏంటి ఇవ్వడం? మనస్సునివ్వడం. ఎందుకంటే ముందు 2 బయటికి కనిపిస్తాయి, కానీ మనసును నిజంగా ఇచ్చామా లేదా అన్నది కనిపించదు కదా. దానికి అష్టావక్రుడు అంటాడు, మనసును నువ్వు నాకు ఇచ్చావు కాబట్టి నేనేం చెప్తే దాని అనుసారంగానే నువ్వు ఆలోచించాలి. నీ అంతట నువ్వు ఏ కోరికలకి వశమయ్యి నువ్వు ఆలోచనని సృష్టించకూడదు అని అంటాడు. కాబట్టి ఈ విధంగా ఈ 3 కూడా అష్టావక్రుడు దానం కింద తీసేసుకుంటాడు. రాజుగారి 3 ఇచ్చేసి చాలా స్వతంత్రంగా ఫీల్ అవుతారు, చాలా ఫ్రీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఈ 3 సంపూర్ణంగా రాజుగారిని దగ్గర నుంచి తీసేసుకున్న తర్వాత అష్టావక్రుడు సంపూర్ణంగా ఆత్మజ్ఞానం అనేటువంటిది రాజుగారికి ఇస్తాడు. ఆయన మనసు చాలా తేలికైపోతుంది, అనంతమైన వైరాగ్యం వారికి వస్తుంది. అప్పుడు అష్టావక్రుడు అంటాడు, నా దగ్గర 3 విలువైన ఉన్నాయి, వాటిని నువ్వు జాగ్రత్తగా కాపాడాలి అంటాడు. ఏంటి అంటే, నీ తనువు, నీ రాజ్యము, నీ మనస్సు. ఇవి కేవలం నేను నీకు వాడుకోవడానికి ఇస్తున్నానంతే, కానీ ఇవి నీవి కావు. ఈ రాజ్యాన్ని నువ్వే ఏల్తావు, కానీ రాజ్యం నీది కాదు. ఈ తనువు ద్వారా నువ్వు అన్ని కార్యాలు నిర్వర్తిస్తావు, కానీ నేనేం చెప్తే నువ్వు అదే చేస్తావు. నీ మనస్సు నీదే, కానీ ఆత్మజ్ఞానం పొందావు కాబట్టి దాని అనుసారంగానే నువ్వు వినియోగిస్తావు. అంటే ఒక ట్రస్టీగా అయ్యి నువ్వు రాజ్యాన్ని ఏలుతావు. అప్పటి నుంచి జనక మహారాజు రాజులాగా ఉన్నా కూడా నేను కేవలం నిమిత్తము, ఇది నాది కాదు అనేటువంటి భావనతోనే వారు రాజ్యాన్ని ఏలుతారు.
ఈ కథ వెనకాతలు ఉన్నటువంటి అద్భుతమైన నీతి ఏంటి అంటే, భగవంతుడు మనకి ఈ దేహాన్ని ఇచ్చాడు. మన దగ్గర ఉన్న ఏ భోగ భాగ్యాలు అవి తక్కువైనా ఎక్కువైనా, చాలా ఎక్కువ అమితంగా ధనికంగా ఉన్నా సరే అవన్నీ భగవత్ ప్రసాదం. మూడోది, మన మనసు కూడా పరమాత్మని స్మృతి కోసం, పరమాత్మని యొక్క తలంపు కోసం మనకి లభించింది. దీంట్లో నెగిటివ్ థింకింగ్ అనేటువంటి వ్యర్థాన్ని నింపడానికి కాదు. ఒక జనక మహారాజులాగా నేను వీటిని నిమిత్తంగా వినియోగించుకోవాలి, కానీ ఇది నాది అనేటువంటి భ్రాంతిలో జీవించకూడదు. అదే నిజమైనటువంటి జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే ఏంటి? జీవితంలో ఉంటూ కూడా, జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తూ కూడా ముక్తిని అనుభూతి చెయ్యడం. అది ఎప్పుడు మనం అనుభవం చేస్తాము? ఎప్పుడైతే నేను నిమిత్తుడను అనుకుని మనం బాధ్యతను నిర్వర్తించినప్పుడు. నేను నాది అనేటువంటివి అతిపెద్ద సంకెళ్ళు. అన్నిటికన్నా పెద్ద సంకెళ్ళు నేను నాది. కానీ ఇవి ఎప్పుడైతే నాని నీ కింద మార్చేస్తామో, భగవంతుడా ఇవన్నీ నువ్వు నాకు ఇచ్చినవంతే, నేను నిమిత్త మాత్రంగా ఉండి చేస్తున్నాను అనేటువంటి ఈ తలంపులో ఎప్పుడైతే మనం ఉంటామో, అప్పుడు మనం ఈ జీవితంలో ఉంటూ కూడా ముక్తి యొక్క స్థితిని మనం అనుభూతి చెయ్యొచ్చు. ఇంకొక కథ అజామిలుడు యొక్క కథ. కానీ తన పూర్వజన్మ ఫలితం వల్ల అతను ఒక వేశ్య యొక్క మోహంలో పడిపోతాడు. వేశ్య లోలుడై కామ వికారానికి అతను వంగిపోతాడు. తన యొక్క ఏదైతే అతను ఆచరించవలసిన పద్ధతులు అవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా వదిలేసి ఆ వేశ్య వ్యామోహంలోనే ఉండిపోతాడు. ఆమెతో ఆయనకి సంతానం కూడా కలుగుతుంది. సో అంత భయంకరమైనటువంటి పాపి అజామిలుడు. ఒకరోజు కొందరు మునీశ్వరులు వాళ్ళ ఇంటికి వస్తాడు. అజామిలుడు వాళ్ళని చాలా గౌరవించి పిలిచి వాళ్ళకి అన్ని సత్కారాలు చేస్తారు. వాళ్ళు మహా దివ్య సంభూతులు అన్నమాట. వాళ్ళు దివ్య దృష్టితో అజామిలుడి యొక్క పూర్వ జీవితాన్ని వాళ్ళు చూస్తారు. ఆయన ఎంత పరమాత్మ నిష్ఠతో పూజా పాఠాలతో ఉండేవాడో వాళ్ళు చూసి, పూర్వజన్మ సుకృతం వల్ల ఇతనికి ఇలాంటి కామ వికారం అంటుకుంది, దీని నుంచి ఈయనకి ఎలాగన్నా ముక్తి ఇప్పించాలని చెప్పి వాళ్ళు ఒక సలహా ఇస్తారు అజామిలుడికి. ఏంటి అంటే, నీ సంతానంలో నీకు అత్యంత ప్రియమైన సంతానం ఎవరైతే ఉన్నారో వారికి నువ్వు నారాయణ అని పేరు పెట్టు అని అంటాడు. ఋషీశ్వరులు చెప్పారు కాబట్టి అజామిలుడు పెద్దగా ఆలోచించకుండా తన పెద్ద కొడుక్కి నారాయణ అని పేరు పెట్టుకుంటాడు. మునీశ్వరులు వెళ్ళిపోతారు. అజామిలుడు అలాగే ఉంటాడు, అలాగే వికారంలోనే ఉంటాడు. ఆయన వృద్ధాప్యం వచ్చి ఇంకా చనిపోయే సమయం అనేటువంటిది వచ్చినప్పుడు, ఇంకా చనిపోతాను అనుకున్నప్పుడు ఆయన తన పెద్ద కొడుకు గుర్తొస్తాడు. గుర్తొచ్చి నారాయణ అని చనిపోతాడు. ఆయన తీసుకెళ్ళడానికి యమదూతలు వస్తారు. కానీ యమదూతలు వచ్చిన సమయానికే వైకుంఠం నుంచి విష్ణువు తాలూకు భటులు కూడా వస్తారు అజామిలుడిని వైకుంఠానికి తీసుకెళ్ళడానికి. యమదూతలు అంటారు, ఇతను మహాపాపి, ఇతను మేము నరకానికి తీసుకెళ్ళడానికి వస్తే మీరేంటి వైకుంఠానికి తీసుకెళ్తానంటారు అంటాడు. లేదు లేదు, ఇతను చివరిలో నారాయణ మంత్రాన్ని జపిస్తూ దేహాన్ని త్యజించాడు కాబట్టి మేము వైకుంఠానికే తీసుకెళ్తాము అని అంటారు. ఇందులో ఎంత మంచి నీతి ఉంది అంటే, మనం చనిపోయేటప్పుడు ఏ స్మృతితో, ఎలాంటి చింతనతో మనం చనిపోతామో మనకి తర్వాత జన్మలు అలాగే మనకి లభిస్తాయి. కొంతమంది చూడండి, నీళ్ళంటే చాలా భయం ఉంటుంది. ఎందుకంటే కిందటి జన్మలో వాళ్ళకి నీటితో సంబంధించినటువంటి ఏదో ఒక దుర్ఘటన జరిగి ఉంటుంది. అంటారు కదా, వాళ్ళకి నీటి గండం ఉందండి అని అంటే, నీటి గండం ఉందని వాళ్ళకి పూజలు అవి చేయించాలి, శాంతులు చేయించాలి అని అంటారు. అలాగే కొంతమందికి మంటను చూస్తే చాలా భయపడిపోతారు. అలాగే కొంతమంది ఎత్తైన ప్రదేశాలను చూస్తే చాలా భయపడిపోతారు. అంటే ఆత్మ ఎప్పుడన్నా చాలా బాధతో శరీరాన్ని వదిలేస్తే దాని తాలూకా మెమరీ ఆత్మలో ఉండిపోతుంది. కాబట్టి మరీ అలాంటి సంఘటనే దానికి జరిగినప్పుడు ఆ భయం అనేటువంటిది వస్తుంది. అందుకే మృత్యు భయము అనేటువంటి పదం అందుకే వచ్చింది. ఇంకా చచ్చిపోవడానికి ఎవరు భయపడరు,
అందరూ చనిపోవాలన్న విషయం తథ్యం, తప్పకుండా జరుగుతుంది. కానీ ఆ విధానానికి భయపడతారు యాక్చువల్గా అందరూ. కొంతమంది చూడండి, ఏమన్నా చేయాలి, డ్రైవింగ్ మాత్రం చేయరు. ఎన్ని పనులను చేస్తాం, మేము కార్ మాత్రం మేము డ్రైవ్ చేయం, వెహికల్ మాత్రం మేము డ్రైవ్ చేయం, అమ్మో నా వల్ల కాదు అంటారంటే వాళ్ళు ఆ విధమైనటువంటి దాంతో ఆత్మదేహాన్ని బాధపడుతూ వదిలేసి ఉంటుంది అన్నమాట. అందుకని మళ్ళీ అలాంటిది వచ్చినప్పుడు ఆత్మలో ఆ మెమరీ అనేటువంటిది ట్రిగర్ అవుతుంది. ట్రిగర్ అవ్వడం వల్ల అలాంటి ఫోబియాస్ అనేటువంటివి వాళ్ళకి డెవలప్ అవుతాయి అన్నమాట. అందుకని చాలామంది చనిపోతారు వీళ్ళు ఇంకా అన్నప్పుడు చెవుల దగ్గర మంచి భగవంతుని యొక్క నామస్మరణం వచ్చేటువంటి పాటలు కానివి పెడుతూ ఉంటారనమాట. కానీ ఒకటి మనం ఆలోచించాలి, జీవితాంతం మనం భోగభాగ్యాల్లో తులుతూగుతూ ఉన్నప్పుడు చివరి సమయంలో మనకు భగవంతుడు గుర్తొస్తాడా? గుర్తుకురాడు. మన లైఫ్ అంతా దేని వెనకాతలు పరిగెట్టామో లాస్ట్ మూమెంట్స్లో అది ఇంకా ఎక్కువ గుర్తొస్తుంది మనకి. అందుకనే రోజులో కొద్దిసేపన్నా మనం పరమాత్మని యొక్క స్మృతిలో మనం సమయాన్ని గడపాలి. అదొక అలవాటు కింద మనకి కావాలి. అందుకే భారతదేశంలో దైవ చింతన అనేటువంటిది మన దైనందిన జీవితంలో ఒక భాగం కింద మనకి అయిపోయింది. మనం ఏ చిన్న పనన్నా చేయండి, ఆఖరికి పిల్లలు ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు కూడా దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళడం మనం వాళ్ళకి అలవాటు చేసేస్తాం. అంటే ఏ పని మొదలుపెట్టినా అది ఎంత చిన్నది, ఆఖరికి మనం సైకిల్ కొన్నామనుకోండి దానికి కూడా గుడికి తీసుకెళ్ళి పూజ చేయిస్తాం మనం ఆ సైకిల్కి కూడా, అంతేకాని షోరూమ్ నుంచి తెచ్చుకుని వాడేసుకోం. సో ఇలాంటి కొన్ని ఆచార సాంప్రదాయాలు ఎందుకు పెట్టారు అంటే ఎంత చిన్న పని మనం చేసినా ఆఖరికి మనం అద్దింట్లోకి వెళ్తున్నా కూడా మనం పూజ చేసుకుని అద్దింట్లోకి వెళ్తాం. ఆ ఇల్లు మంది కాదు, వచ్చే నెలే ఓనర్ ఖాళీ చేసేమనొచ్చు, అయినా ఆ అద్దింట్లోకి వెళ్ళేటప్పుడు కూడా మనం దేవుడి పట్టాలు పెట్టుకుని పాలు పొంగించుకుని వెళ్తాం. ఎందుకు? ఇవన్నీ ఈ కాలంలో ఖర్చు ఎక్కువ, మనకు టైం లేదని వదిలేస్తాం. నో, బట్ ఏదైనా కూడా మొదట మొదలయ్యేది భగవంతుని యొక్క స్మృతితోనే. ఎంత చిన్న పని మనం చేసినా ఆఖరికి మనం అద్దింట్లోకి వెళ్తున్నా కూడా మనం పూజ చేసుకుని అద్దింట్లోకి వెళ్తాం. ఆ ఇల్లు మంది కాదు, వచ్చే నెలే ఓనర్ ఖాళీ చేసేమనొచ్చు, అయినా ఆ అద్దింట్లోకి వెళ్ళేటప్పుడు కూడా మనం దేవుడి పట్టాలు పెట్టుకుని పాలు పొంగించుకుని వెళ్తాం. ఎందుకు? ఇవన్నీ ఈ కాలంలో ఖర్చు ఎక్కువ, మనకు టైం లేదని వదిలేస్తాం. నో, బట్ ఏదైనా కూడా మొదట మొదలయ్యేది భగవంతుని యొక్క స్మృతితోనే. భగవంతుని యొక్క ఆ నీడలో మనము ఏ కార్యాన్నైనా కూడా మనం మొదలు పెట్టాలి. ఇలా మనం ప్రతి పని చేసే ముందు మనం ఎప్పుడైతే పరమాత్మని యొక్క స్మృతి చేయడం మనం అలవాటు అయిపోతుందో అప్పుడు మనకి చివరి క్షణాల్లో పరమాత్మని యొక్క స్మృతి అనేటువంటిది మనకి వస్తుంది. కాబట్టి అజామిలుడు లాంటి మహాపాపి కూడా పరమాత్మని యొక్క స్మృతి ద్వారా అతను ముక్తి, జీవన్ముక్తి పొంది వైకుంఠానికి వెళ్ళాడు అనేది ఆ కథలో చెప్పడం జరిగింది. అలాగని దాని అర్థం జీవితాంతం పాపాలు చేయడమని కాదు, కానీ ప్రతిరోజు కూడా మనం భగవంతుని యొక్క స్మృతి చేయడం అనేటువంటిది మన దైనందిన జీవితంలో ఒక భాగం కింద తప్పకుండా తయారు కావాలి. అప్పుడు మనకి చివరి సమయంలో పరమాత్మని యొక్క స్మృతి అనేటువంటిది మనకు వస్తుంది. అందుకే చనిపోయే వాళ్ళకి చివరిలో శివ శివ, రామ రామ, నారాయణ నారాయణ అంటూ ఉండండి అని చెప్తూ ఉంటారు. నారాయణ మంత్రం చెవు దగ్గర పెడుతూ ఉంటారు. ఓం నమ శివాయ వాళ్ళకి వినిపిస్తూ ఉంటారనమాట. కానీ ఇప్పుడు ప్రపంచం ఎలా ఉంది, ఏ క్షణంలో మృత్యువు ఎక్కడ వస్తుందో మనకి తెలియటం లేదు. రైట్, ఏ క్షణమైనా సరే అంతిమ ఘడిలాగా ఇప్పుడు తయారైంది. కాబట్టి నిత్యం మనం పరమాత్మ స్మృతిలో ఉండడం అనేటువంటిది చాలా మంచి విషయం. అలాగే ఉన్నటువంటి ఇంకొక కథ కూడా మనం వింటూ ఉంటాము, అంటే అర్జునుడు మరియు ఏకలవ్యుడు. అర్జునుడు ఏకలవ్యుడు కథ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ఆధ్యాత్మికత అనేటువంటిది సాధన చేయాలి అంటే గృహస్థులో ఉంటే మేము సాధన చేయలేము, గృహస్థులో ఉంటే ఈ సాధక బాధకాల్లోనే మాకు అయిపోతుంది అని. కానీ అర్జునుడు ఏకలవ్యుడు యొక్క కథ ఏంటి? అర్జునుడు రాజకుమారుడు, రాజమహల్లో పెరుగుతాడు. ద్రోణాచార్యుడు స్వయంగా వారికి శిక్షణ అనేటువంటిది ఇస్తారు. కానీ ఏకలవ్యుడు కానీ ఏం చేస్తాడు? చెట్లు మాట నుంచి ద్రోణాచార్యుడు పాండవులకి నేర్పిస్తున్నప్పుడు పక్కన నుంచి నేర్చుకుంటాడు. గురువుగారి ప్రతిరూపాన్ని తయారు చేసుకుని దాన్ని ఎదురుగుండా పెట్టుకుని ఆ ప్రతిరూపానికే రోజు పూజ చేసుకుంటూ ద్రోణాచార్యుడే నాకు నేర్పిస్తున్నాడు అనుకుంటూ విలు విద్యను అభ్యసిస్తాడు. ఒకరోజు దొరికిపోతాడు.
దొరికిపోయినప్పుడు ద్రోణాచార్యుడు అన్ని విషయాలు అడిగి తెలుసుకుని మీ ఇద్దరిలో ఎవరు గొప్పవాడో నేను తేల్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పి అర్జునుడికి ఏకలవ్యుడికి విలువిద్యలో పోటీ పెడతాడు. అందులో ఏకలవ్యుడే గెలుస్తాడు. దీని అర్థం ఏంటి అంటే మనం అర్జునుడిలాగా ఒక ఆశ్రమంలోనే ఉండొచ్చు, నిత్యం అదే మన వృత్తి అయి ఉండొచ్చు, కానీ వాళ్ళే ఆధ్యాత్మికతలోకి ముందు వెళ్తారు అని మనం అనుకోవడానికి లేదు. ఏకలవ్యుడి వలె గృహస్థులో ఉంటూ అన్నిటి మధ్య ఉంటూ కూడా మనం ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించి దాంట్లో మనం ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆధ్యాత్మికత ముందు ఉపయోగపడాల్సిందే గృహస్థులకి. ఏమీ లేనటువంటి వాళ్ళకి ఎలాగ ఏ ప్రాబ్లము ఉండదు, కానీ అందరి మధ్య ఉంటూ అన్ని రెస్పాన్సిబిలిటీస్ నిర్వర్తించే వాళ్ళకి అన్ని వైపుల నుంచి రకరకాల బాణాలు తగులుతూ ఉంటాయి. సంబంధాల రూపంలో బాణాలు తగులుతూ ఉంటాయి, డబ్బు సమస్యల రూపంలో, పిల్లల ఆరోగ్యాల రూపంలో, ఇలాగ రకరకాల బాణాలు అన్ని వైపుల నుంచి తగులుతూనే ఉంటాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే అక్కడైతే వాళ్ళు విలువిద్యను నేర్చుకున్నారు, కానీ ఇక్కడే విద్య నేర్చుకోవాలి మనం, ఆధ్యాత్మిక విద్య. అందుకే బ్రహ్మకుమారీస్ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం అంటాం. ఎందుకంటే ఇక్కడ మనం ఆధ్యాత్మికతను చదువుకుంటున్నాం, చదువుకునే సాధన అనేటువంటిది మనం చేస్తున్నాం. అందుకే చాలా ఆధ్యాత్మిక సంస్థల్లో అక్కడికి వచ్చే వాళ్ళని ఏమంటారు, సాధకులు అని అంటారు. అంటే సాధన చేసేటువంటి వారు. కాబట్టి మనం గృహస్థులో ఉంటున్నామా అనేటువంటిది ఉండదు. ఎందుకంటే మేము చాలా చోట్ల వెళ్ళి మెడిటేషన్ నేర్చుకోవడానికి రండి అంటే ఇవన్నీ మాకెక్కడ వస్తాయి సిస్టర్, మీలాంటి వాళ్ళకైతే వస్తాయి కానీ మాకెలా వస్తాయి అనుకుంటారు. కానీ మీకు మాకన్నా తేడా అనేటువంటిది ఏమీ లేదు. మెడిటేషన్ అనేది మనసుతో చేసేటువంటి పని, దానికి మనం ఎక్కడ ఉంటున్నాం అనేది సంబంధం లేదు. యూజువల్గా తప్పించుకోవాలి అనుకున్నట్లయితే ఇలాంటి ఆన్సర్ ఇస్తూ ఉంటారనమాట. కానీ ట్రై చేసి చూస్తే మనకి తెలుస్తుంది. ట్రై చేసి మనం అది సాధన చేస్తే మన డైలీ లైఫ్లో అది ఎంత ఉపయోగపడుతుందో మనకు తెలుస్తుంది అన్నమాట. ఒకసారి ఒక చాలా పెద్ద హాస్పిటల్ తాలూకా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగిందనమాట. వారు చెప్పారు, సిస్టర్ నేను ఏ రోజైనా సరే మెడిటేషన్ చేయకుండా నేను వచ్చాను అంటే నాకు క్లియర్గా డిఫరెన్స్ తెలిసిపోతుంది. అందుకని నేను ఎంత బిజీగా ఉన్నా ఫస్ట్ మెడిటేషన్, తర్వాతే నా హాస్పిటల్ అండ్ పేషెంట్స్. ఎందుకంటే అప్పుడు నేను నా సర్వీసెస్లో క్వాలిటీ చాలా బాగుంటుంది, నేను వాళ్ళకి నిజంగా సర్వ్ చేయాలి అనేటువంటిది నాకు మనస్ఫూర్తిగా నాకు వస్తుంది. ఇది కేవలం ఎందుకంటే డాక్టర్గా ఉండడం అనేటువంటిది కేవలం ఒక జాబ్ కాదు. అందుకే కదా దేవుడి తర్వాత అందరూ ఎవరిని ఎక్కువ దండం పెడతారు, వైద్యుడికే దండం పెడతారు, దేవుడే మీ రూపంలో వచ్చి కాపాడాడు అంటారు. సో అదొక చాలా పవిత్రమైనటువంటి వృత్తి, వైద్య వృత్తి అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి వృత్తి. బయట వాళ్ళు చాలా పెద్దగా ఉండుండొచ్చు, కానీ ఒక డాక్టర్ ముందు అందరూ వచ్చి అలా నిలబడతారు, ఓకే సార్ ఓకే మేడం అంటారు. సో అంత బిజీగా ఉండేటువంటి ఆ డాక్టర్ గారు కూడా అలా చెప్పినప్పుడు చాలా సంతోషం అనేటువంటిది అనిపించింది అనమాట. అలాగే నేను ఆధ్యాత్మిక సాధన తప్పకుండా నేను చెయ్యాలి అనేటువంటి దృఢ సంకల్పం ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు ఎలాంటి బాణాలు అనేటువంటివి తగిలినా సరే ఆధ్యాత్మిక మార్గాన్ని మాత్రం వాళ్ళు వదిలిపెట్టరు. హిందీలో ఒక సామెత ఉంది, సచ్కి నావ్ హిలేగి డోలేగి లేకిన్ డూబేగి నహి. ఎవరైతే సత్యత అనేటువంటి పడవలో ప్రయాణిస్తున్నారో ఆ నావ ఊగుతుందంట, కానీ ఎప్పుడూ కూడా మునిగిపోదు. ఊగుతుంది, అటు ఇటు బాగా ఊగుతుంది. ఒక్కోసారి తుఫాన్లు చాలా ఎక్కువ వస్తాయి. ఏంటి నేను ఎందుకు ఇలా ఉన్నాను, అందరిలాగా ఉంటే అయిపోతుంది కదా, నేను ఒక్కళ్ళనే ఎందుకు ఇలా ఉండాలి. కొంతమంది ఇది కూడా ఉంటారు, మేము ఒక్కళ్ళమే ఉండడం వల్ల సమాజం ఏమైనా మారిపోతుందా సిస్టర్ అని. ఆధ్యాత్మికత మనం సమాజం కోసం చేయట్లేదు, మన కోసం మనం చేసుకుంటున్నాం. అందుకే ఫస్ట్ ఉండేదే స్వపరివర్తన. నా కోసం నేను స్పిరిచువాలిటీని ప్రాక్టీస్ చేస్తున్నాను, సమాజం కోసం, ఊరు కోసం, దేశం కోసం కాదు. నా గురించి నేను ఎప్పుడైతే స్పిరిచువాలిటీని ప్రాక్టీస్ చేస్తానో నన్ను చూసి ఒక 10 మంది ప్రాక్టీస్ చేస్తారు. అది ఒక చైన్ రియాక్షన్ లాగా అది పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి మన పిల్లలకి మనం ఆ కథలు ఈ కథలు చెప్పే బదులు ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి కథలు వాళ్ళకి తెలియచేయాలి, మంచి ఎంటర్టైనింగ్గా తెలియచేయాలి. అదృష్టవశాత్తు ఇప్పుడు పిల్లలకి ఇలాంటి మంచి మంచి కథలు ఉండే మంచి కార్టూన్ పుస్తకాలు, మంచి కార్టూన్ వీడియోస్ ఉన్నాయి. వాళ్ళకి అలాంటి కార్టూన్స్ చూపెట్టండి. అలాంటి స్టోరీస్ వాళ్ళకి మంచి ఇంట్రెస్టింగ్గా చెప్పినట్లయితే వాళ్ళ ఆ కథలో ఉన్నటువంటి నీతిని మనకన్నా వాళ్ళు ఫాస్ట్గా గ్రాస్ప్ చేస్తారు.
అండ్ వాళ్ళకి అది ఎప్పుడూ కూడా గుర్తుంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం పురాణాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు ఉన్నాయి, ఎన్నో అద్భుతమైన కథలు ఉన్నాయి. ప్రతిదాన్ని కేవలం చదువుకోవడం కాదు, ఒకసారి ఆగి ఆలోచించండి. అరే నేను ఇవాళ ఈ కథ చదివాను కదా, దీని వెనకాతలు ఉన్నటువంటి నీతి ఏంటి, ఈ నీతిని నేను పాటించవచ్చు అనేది నేర్చుకున్నప్పుడే ఆ కథలన్నీ వినడం వల్ల వచ్చేటువంటి ఉపయోగం. లేదంటే ఏదో విన్నాంలే అనేది కేవలం శ్రవణానందమే, అది ఏదో చూసామంటే కేవలం నేత్రానందమే అంతే, కానీ అది మనసు యొక్క ఆనందం కిందది కన్వర్ట్ కాదనమాట. సో ఇవాల్టి మానసాలో మనం మంచి ఆధ్యాత్మిక కథల్ని తెలుసుకున్నాం. వచ్చే మానసాలో ఇంకొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. ఓం శాంతి, నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.